ఎక్కి నీ పని చూడమని రిక్వెస్ట్ చేసి స్టేజ్ దిగిపో, నీ పనే మాట్లాడాలని. అలాగే ఇన్ని రోజులు నేను అలాగే చేసుకుంటూ వచ్చానండి. అండ్ ఈ మధ్య నాకు తెలుస్తున్న విషయం ఏంటంటే, నీ పని ఒక్కటే మాట్లాడితే సరిపోదు, నువ్వు కూడా మాట్లాడాలి. నీ పని నువ్వు సిన్సియర్గా చేస్తూ నేను జెన్యున్గా ఎక్స్ప్రెస్ చేసుకోకపోతే నీ గురించి చెప్పేవాళ్ళు కానీ ఉండరు అన్నది. నాన్న, ప్రపంచం మారింది నాన్న, మన కోసం మనం ఖచ్చితంగా నిలబడాలి. ఇప్పుడున్న కంటెంట్ డిజిటలైజేషన్ వల్ల ఉంటున్న బోల్డ్ కంటెంట్లో మనం కనబడాలన్నా, మన పని కనబడాలన్నా, మన గురించి మనం మాట్లాడుకోవాలి అని నాకు ఎప్పుడూ అనిపించేది. ఒకటి, సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము, హీరో హీరోయిన్ ఎప్పుడో విడిపోయిన తర్వాత హీరోయిన్ అక్కడ కూర్చొని రూమ్లో ఏడుస్తూ ఉంటుంది. ఆ విషయం ఆడియన్స్ అందరికీ తెలుసు, ఎందుకంటే డైరెక్టర్ చూపిస్తున్నాడు కాబట్టి. మేము ఎన్ని రోజులు ఏడ్చామో ఇంకా మేమే చెప్పుకోవాలి. నేను అనుకునేవాడు, బాధపడే క్షణాల్లో నీ అవమానాలు వాట్ ఎవర్ అన్ని పార్ట్ ఆఫ్ ద గేమ్, అవన్నీ పెద్ద పట్టించుకోకూడదు, అదంతా కూడా స్ట్రెంత్గా చేసుకొని పనిలోనే పెట్టాలి అని. బట్ ఆడియన్స్ ఎమోషన్కి, స్టోరీకి మా జెన్యూనిటీ కనెక్ట్ అవ్వాలి, మేము జెన్యూన్ అనిపించాలంటే